సో ఎవరికైనా సరే ఇల్లు కట్టుకోవడము అనేది జీవితకాలపు ఒక డ్రీమ్. ఎస్, మంచి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది కలలు కంటా ఉంటారు జనరల్గా. అయితే ఆ కలల్ని సాకారం చేసే దిశగా మనిషి అనేవాడు అడుగులు వేస్తున్నటువంటి ఆ తరుణంలో వాస్తు ప్రకారంగా అడుగులు వేయడం అనేది చాలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. యాక్చువల్లీ వాస్తుని నమ్మొచ్చా? వాస్తు అనేది సైంటిఫిక్కా? వాస్తు నమ్మడం వల్ల ఎలాంటి పరిణామాలు మనం చూస్తాము? ఇప్పుడు అలాంటి విషయాలు మనం కొంత తెలుసుకుందాము. ఇప్పుడు ఈ వాస్తు పైన దగ్గర 50 ఎపిసోడ్స్ మనం చెయ్యబోతున్నాము. ఇప్పుడు మనతో ఉన్న ఎవరో కాదు, అడ్వకేట్ అలాగే వాస్తు నిపుణులు, ప్రముఖ వాస్తు నిపుణులు పొరల్ల రాజయ్య గారు మనతోనే ఉన్నారు. ఈ 50 ఎపిసోడ్లలో మీ ముందుకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు బీవీఆర్ టీవీ న్యూస్ ప్రవేశపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాము. మీరు ఫస్ట్ మీ బీవీఆర్ టీవీ వారికి, యాజమాన్యానికి మరియు ప్రేక్ష మహాశయులందరికీ నమస్కారము. ఓకే సార్, ఇప్పుడు మనం 50 ఎపిసోడ్స్ దిశగా అడుగులు వేయబోతున్నాం. అందులో ఫస్ట్ ఎపిసోడ్. సో మీరు ఒక ప్రముఖ నిపుణులు, వాస్తు నిపుణులు. పొరల్ల రాజయ్య అనే వ్యక్తి వరంగల్ హన్మకొండ జిల్లాలో పెద్ద పేరు మోసిన వాస్తు నిపుణులు, అది అందరికీ తెలుసు. ఓకే, మీరు 50 ఎపిసోడ్స్ చేయడానికి రెడీ ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఉన్నాం, 50కి ఎక్కువనే చేయడానికి రెడీ ఉన్నాం. వివిధ అంశాల గురించి మాట్లాడేందుకు రెడీగా ఉన్నాం. చేస్తాం కూడా, చేసి చూపెడతాం. మీకు అన్ని నివారణ ఉపయోగపడే తీరుగా దాన్ని వీడియోలు చేస్తాం. తప్పక మీరు చూడండి, మీరు మీ సమస్యలను నివారించుకోండి. ఓకే, ఇక్కడ మీరు వాస్తు దోషానికి సంబంధించి వాస్తుకి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ పైన నెంబర్ అయితే అవపడుతూ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. నేరుగా పొరల్ల రాజా సార్తో మీరు నేరుగా మాట్లాడవచ్చు. సార్, ఇక్కడ యాక్చువల్లీ వాస్తు అంటే ఏంటిది? వాస్తు అంటే అది ఒక సైంటిఫిక్గా జరిగే పరిణామం. ఇది అంటే మహాభారతము, రామాయణం నుంచి కూడా ఇది ఉన్నది. భరతుడు ఆ రోజుల్లో తూర్పు ముఖం చేసి విసర్జన చేయొద్దని ఒక నానుడి ఉండే. సో దాన్ని బట్టి మనం వాస్తు ఇప్పుడే పుట్టింది కాదు, అది ఎప్పుడూ అన్ని యుగాల నుంచి కలియుగం దాకా వచ్చింది. త్రేతాయుగం, ద్వాపర యుగం ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు 100% నమ్మవచ్చు. ఇదివరకు ముస్లిమ్స్ కూడా నమ్మకపోయేది. నేను చాలామంది ముస్లిమ్స్కు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇండ్లను చేర్పులు మార్పులు చేసి వాస్తు నివారణ ఉపాయాలు అని చెప్పి చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిల్లు అంటున్నారు కదా, యాక్చువల్లీ వాస్తు అనేది సైంటిఫికా అన్సైంటిఫికా? 100% సైంటిఫిక్. గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, ఏ పంచభూతాలతోటి ఆధారపడ్డదే, దానితో ఆధారపడి నడిచేదే వాస్తు. నేననేది ఏంటంటే, భగవంతుడు ఉన్నాడో లేడో మనమైతే చూడలేదు. మనమైతే నివారణ కొరకు కొంతమంది భగవంతుని మొక్కితే నాకున్న సమస్యలన్నీ పోతాయని ఆ నమ్మకంతో వాళ్ళు మొక్కుతూ ఉంటారు. సరే, మొక్కడం నేను తప్పనడం లేదు. కానీ అదేవిధంగా భగవంతునితో మొరబెట్టుకుంటే వాస్తు నివారణ జరగదు. నువ్వేదైతే నీ ఇంటి సమస్య ఏదైతే ఉన్నదో, నీ గోడలు ఏమైనా తప్పున్నా, నీ ఇంటి ఆవరణ తప్పున్నా, లోపడేమైనా తప్పున్నా, అవి చేర్పులు మార్పులు చిన్న చిన్న కూలగొట్టడాలు చేసుకొని మార్పు చేస్తే తప్ప ఒక దేవుని మొప్పితే పోతుంది అనేది అది చాలా తప్పు అని నేను అనుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు మీకున్నటువంటి హోల్ 30+ ఈ వాస్తు రంగంలో మీరు రకరకాల మాధ్యమాల్లో అన్ని చేసుకుంటూ వచ్చిల్లు. ఇప్పటిదాకా ఎన్ని ఇళ్ళకి సంబంధించినటువంటి వాస్తు చేసిల్లు? ఒక 1500 నుంచి 2000 దాకా చేసిన. 2000 దాకా చేసిన. నేను చేసిన ప్రతి వ్యక్తి హ్యాపీగానే బతుకుతున్నాడు. అంటే వాస్తు చేయడం వల్ల ఏదో ఒక్కటేసారి 100 కోట్లు వచ్చి ఇంట్లో పడతాయి అనేది కాదు. 100,000 కోట్ల ఉన్నోనికి క్యాన్సర్ రోగం వస్తే ఏమవుతుంది? వాడిని ఎవడు దేవుడు కాపాడలేడు. రామోజీరావు కొడుకే ఉన్నాడు, సుమన ఆయన ఎవరు ఉండే కదా. సో ఆయనకు రూపాలేక చనిపోయాడు పాపం. అట్లా కాదు కదా, అదే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పటి నుంచో ఉన్నది అది. సో ఎన్ని కోట్లు ఉన్నది అనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం. అదే రూపాలు, అవే కోట్ల రూపాయలు.
ఓకే. సో ఇప్పుడు మీరు 1500 నుంచి 2000 వరకు వాస్తు దోషాలు మీరు నివారించిల్లు, ఇళ్ళ దోషాలు చూసిల్లని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ మీ గురువు గారు ఎవరు? మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను గత 32 ఏళ్ల కింద ఆ, మన గౌరు తిరుపతి రెడ్డి గారిని ఫాలో అయ్యి ఆయన బుక్కులు చదివి ఆయనను ఒక 10-15 సార్లు వరంగల్కు హన్మకొండ పట్టణానికి పిలిపించి మా దోస్తుల ఇండ్లను కూడా వాస్తు నివారణ అంటే వాస్తు దాన్ని చేర్పులు మార్పులు చేసి వాస్తు దోష నివారణ చేయడం జరిగింది. ఆయనే మా గురువు. యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలల్లో ఒక పితామహుడుగా వెలుగు వెలిగిండు. ఇంకా కొంతమంది ఉన్నారు, దంతూరి పండరినాథ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు. నేను ఫాలో అయింది కానీ, నేను నేర్చుకున్నది కానీ ఓన్లీ తిరుపతి రెడ్డి గారి ద్వారానే నేను నేర్చుకోగలిగాను. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు గోడకుండే రంగుని మార్చి ఆ వాస్తు దోషం నుంచి బయటపడొచ్చు అనేది ఒక టాక్ బయటకు వస్తా ఉంది. మీలాంటి నిపుణులే, అది ఎవరో కాదు, మీలాంటి నిపుణులే చెప్తున్నారు. దీన్ని నమ్మొచ్చా? నిజమా? ఇప్పుడు గోడకుండే కలర్‌ని చేంజ్ చేస్తే వాస్తు దోషం నుంచి బయటపడొచ్చా? అది చాలా తప్పు. ఏదో వాళ్ళ గొప్పల కొరకు, వాళ్ళ పూట గడవడానికి చేసే దొంగ వ్యవహారం అది. అది కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నా. సరే, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నేను చెప్పినా కూడా నమ్మరు. సో నా ఉద్దేశ ప్రకారం అయితే గోడ కలర్ మారడం, ఈ గోడలో కలర్ మార్చి ఈ గోడకు ఈ కలర్ అయ్యి, వెనక రూమ్కి వేరే కలర్ అయ్యి, ముందు గోడకు వేరే కలర్ అయ్యి, ఇట్లా గోడలు కలరు మార్చితే వాస్తు దోష నివారణ కాదు. అది తప్పు, చాలా తప్పు. అది తెలియక చేస్తాను, కొంత మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మూర్ఖత్వం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు గోడని కూలగొట్టకుండానే కొన్ని రకాలైనటువంటి యంత్రాలు, తంత్రాలు అవి ఇవి కట్టి వాస్తు దోషం నుంచి బయటపడవచ్చు అనే కోణంలో కూడా కొంత జరుగుతూ ఉంది. అంటే ఇవి విలేజెస్లో ఎక్కువ, ఈవెన్ సిటీలలో కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువనే అవుతున్నటువంటి పరిస్థితి. నిజమా? నిజంగా అది దొంగ బాబాల పని. ఎందుకంటే అది దొంగ బాబాల పని, అది సైంటిఫిక్ కాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పూట గడవడానికి చేసే యంత్రం, అందులో ఏం యంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. నీకు 100% దాని వాస్తుపరంగా ఉంటేనే ఆ ఫలితాలు ఉంటాయి, కానీ వేరే అట్లా ఉండడానికి లేదు. ఆ యంత్రం ఎన్ని రోజులు పనిచేస్తుంది, దాని బలం ఎంత, దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, అట్లా ఉండదు కదా. అది దాని అర్థం అది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. దేవుణ్ణి మొక్కడం వల్ల కూడా వాస్తు దోషం నుంచి బయటపడవచ్చు అనుకోవడం కూడా ఒకటి మనం చూస్తూ ఉంటాం. మరి ఇది సక్సెస్ అవుతుందా? 100% సక్సెస్ కాదు. దేవుని మొక్కినంత మాత్రాన వాస్తు నివారణ ఎట్లయితుంది, వాస్తు దోష నివారణ ఎట్లయితుంది చెప్పండి? అది అసలు కాదు. దేవునికి భక్తితోటి మొక్కు, ఎవడు అద్దనటలేదు. ఆ దేవుని మొక్కడం నేను కూడా మొక్కుతా, అది మన ఉపశమనం కొరకు మొక్కుతాం. దేవుడు నువ్వు మంచి చేస్తే నీకు మంచి చేస్తాడు, చెడు చేస్తే చెడు చేస్తాడు. దానికి దీనికి సంబంధం లేదు, 100% సంబంధం లేదు. దేవుని మొక్కడం వల్ల వాస్తు దోష నివారణ అవుతుందని నేను అసలే నమ్మను. మీరు కూడా నమ్మద్దని నేను మీకు విన్నవిస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ దశ దిశ అంటే ఏంటిది ఒకసారి వివరణ ఇవ్వండి. దశ అంటే దేవుడు మనకు అంటే రాసిందని అంటాం కదా, మనం దేవుని నమ్ముతాం కదా. మన దశ ఉన్నంతసేపు ఎవరు ఎంత పెద్ద అది వచ్చినా, సమస్య వచ్చినా పోతా ఉంటుంది. అదే మన దిశ బాగాలేకపోతే, అది దీని తక్కువ అయినప్పుడు, దాని పవర్ తక్కువైనప్పుడు దిశ లేస్తుంది. దిశ బాగాలేకపోతే అప్పుడు ఏం చేస్తుంది, అది చేసే నాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మన నాశనకాలానికి దారి తీస్తూ ఉంటుంది. సో దాన్ని గమనించి దిశను కూడా మనం మంచిగా చేసుకోవాలి. దిశ అంటే మన ఇంటి ఆవరణను వాస్తుపరంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, ఈ ఎపిసోడ్లో లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ఎంత చార్జ్ చేస్తారు? ఇప్పుడు చాలామంది ఉన్నోళ్ళు అయితే ఉండరు, లేనోళ్ళు ఉంటారు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, ఇట్లా రకరకాల కేటగిరీలో ఉంటాం కదా మనం జనరల్గా. అయితే మీ ఛార్జ్ అంటే మీరు వాస్తు దోషం కోసం వెళ్తారు కదా, మీ ఛార్జ్ ఎంత యాక్చువల్లీ? కొంతమంది అంటే పేదవాళ్ళకు కొంత ఉత్తగా కూడా చేస్తా, అంటే ఫ్రీగా కూడా చేస్తాం పేదవాళ్ళకే. మరి ఉన్నోనికి చేస్తే మనకేం రాదు. సో కాబట్టి ఉన్న వాళ్ళ ఆ ఇంటి పరిధి ఎంత పెద్ద ఇల్లు, ఆ ఇల్లును బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటాం. 10 నుంచి 20 వేల దాకా వేస్తాం ఓసారి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, కొన్ని
ఒక 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటాడు ఆయన. కానీ ఒక వాస్తు నిపుణునికి ఒక 10,000 20,000 ఇవ్వడానికి మావాడు తెలుసులే, మన మల్లన్న పోతాడు, లేకపోతే మన స్వామి పోతాడు, యాజ్ఞవానికి ఏందిరా పిలిచేది అనే ఉద్దేశంతో ఉంటారు వాళ్ళు. పైసలు ఇవ్వడానికి వెనుక ముందు చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే నీకు ఇల్లు కట్టేటప్పుడే ఫస్ట్ నువ్వు పైసలు ఉంటేనే ఇల్లు మొదలు పెడతావు. ఆ ఉన్నా కూడా ఇవ్వడానికి నీకు ధైర్యం రాదు. సో అంటే మనిషి యొక్క స్వభావం అన్నట్టు. దాన్ని విడనాడినాడే ఎవరైనా బాగుపడతారని నా అభిప్రాయం. ఓకే సార్, ఫస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు వివరణ వచ్చేసింది. యాక్చువల్లీ వాస్తవం అంటే ఏంటిదని చెప్పేసి మీరు చెప్పిళ్ళు. సెకండ్ ఎపిసోడ్లో ఏం చెప్పబోతాలో ఒకసారి పబ్లిక్కి చెప్పండి. సెకండ్ ఎపిసోడ్లో అసలు ఎలాంటి వీడియో? సెకండ్లో ఏమవుతుందంటే ఏ బ్లాక్ మంచిది, ఏ రోడ్లు మంచివి, ఏ రోడ్లు చెడ్డవి, ఏ బ్లాక్ మంచిది అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేద్దాం. అప్పటిదాకా రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.